కాకతీయుల కాలం నాటి కొన్ని పీవైక్యూస్ నేర్చుకున్నాము. ఇంతకుముందు కొన్ని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ దాని కంటిన్యూయేషన్. ఫస్ట్ వన్ శివ కవిత్రయం. శివ కవిత్రయం అని ఎవరిని అంటారు? ఒకటి పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితులు, నన్నెచోడుడు. ఈ ముగ్గురిని కలిసి శివ కవిత్రయం అంటారు. నెక్స్ట్ నన్నయ తిక్కనల మధ్య కాలాన్ని ఏమంటారు? శివ కవుల యుగం. నన్నయ తిక్కనల మధ్య కాలం. ద్విపద ప్రక్రియకు ఆద్యుడు ఎవరు? పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ తొలి వీరశైవ పురాణం ఏంటి? బసవ పురాణాన్ని తొలి వీరశైవ పురాణం అంటారు. నెక్స్ట్ ప్రేమాభిరామం. రావిపాటి త్రిపురాంతకుడు. నెక్స్ట్ అనుభవ సారం. పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ తొలి తెలుగు ద్విపద కావ్యం బసవ పురాణం. నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు. పండితారాధ్య చరిత్ర బసవ పురాణం, అనుభవసారం, బసవ రగడ. ఇవి పాల్కురికి సోమనాథుడి రచనలు. నెక్స్ట్ తొలి తెలుగు విజ్ఞాన సార్వస్వం ఏంటిది? పండితారాధ్య చరిత్ర. ఇది ఎవరి యొక్క చరిత్ర అండి? మల్లికార్జున పండితుల యొక్క జీవిత చరిత్ర. ఇది తెలుగులో తొలి విజ్ఞాన సార్వస్వం. నెక్స్ట్ సిపి బ్రౌన్ అనే వ్యక్తి బసవ పురాణాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. బసవ పురాణాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు సిపి బ్రౌన్. నెక్స్ట్ రంగనాథ రామాయణాన్ని కోనబుద్ధారెడ్డి రాశాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇది కూడా పీవైక్యూ అడిగాడు. ఎలా అడిగాడంటే తెలుగులో తొలి రామాయణం ఏంటి? అది రంగనాథ రామాలయం. నెక్స్ట్ తిక్కన సోమయాజులు ఉభయ కవిమిత్ర, కవి బ్రహ్మ, సోమయాజి. ఉభయ కవిమిత్ర, కవి బ్రహ్మ, సోమయాజి. నెక్స్ట్ మంచన కేయూర బాహుచరిత్ర. నెక్స్ట్ కేతన అభినవ దండి. కొలను గణపతి దేవుడు శివయోగ సారం. నెక్స్ట్ తిక్కన సోమయాజులు నెల్లూరు తెలుగు చోడరాజు అయిన 2వ మనుమసిద్ధి ఆస్థానంలో కవి. ఇతడు గణపతి దేవుడిని సన్మానం పొందాడు. నెక్స్ట్ దశకుమార చరితంను రాసింది ఎవరు? దండి. దశకుమార చరితంను తెలుగులోకి రాసింది ఎవరు? కేతన. తిక్కన శిష్యుడు ఎవరు? కేతన. నెక్స్ట్ రామలింగేశ్వర స్వామి ఆలయంను ఎవరు నిర్మించారు? ఈ ఆలయం ఏమంటారు? రామప్ప దేవాలయం అంటారు. నెక్స్ట్ దీన్నే ఏకతల ఆలయం అంటారు. ఏది? రామలింగేశ్వర స్వామి రామప్ప దేవాలయాన్ని ఏకతల ఆలయం అంటారు. చెక్కిన శిల్పి రామప్ప. 1000 స్తంభాల గుడి, త్రికూటాలయం, రుద్రేశ్వర ఆలయం. ఈ 3 ఏదైనా ఒకటే పేరు. ఎవరు నిర్మించారు? రుద్రదేవుడు నిర్మించారు. నెక్స్ట్ పానగల్లు దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? కాకతీయుల సామంతులు. నెక్స్ట్ శ్రీశైలం మల్లికార్జున దేవాలయం ఎవరు నిర్మించారు? మైలాంబ. ఈమె ఎవరి సిస్టర్ అండి? గణపతి దేవుని సిస్టర్. నెక్స్ట్ పద్మాక్షమ్మ ఆలయం ఎవరు నిర్మించారు? 2వ ప్రోలరాజు. డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ అని దేన్ని అంటారు? పేరిణి తాండవం అంటారు. ఈ డ్యాన్స్ గురించి ఎక్కడుందంటే జయాపసేన అని రాసిన నృత్య రత్నావళిలో ఉంది. ఈ భంగిమల గురించి రాశాడు. మరి గీత రత్నావళి అంటే సంగీతంపై రాశాడు. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే